నిన్న ఉదయం వీడియోలో ఆస్ట్రేలియా పాపులేషన్ 27 కోట్లు అని పొరపాటుగా చెప్పాను. యాక్చువల్గా మీకు ఆ దేశం యొక్క పాపులేషన్ 2.7 కోట్లు అంటే 2.74 అని చెప్పాలి. ఇప్పుడు ఒక సిడ్నీ అన్నారంటే 55 లక్షలు, మెల్బోర్న్ అన్నారంటే ఒక 53 లక్షలు, అంటే హైదరాబాద్కి ఈక్వల్ పాపులేషన్ ఈ రెండు నగరాలను కలిపితే, అంతే. మిగతా అంతా కూడా దేశం ఖాళీగా ఉంటుంది. ఇవాళ ఎలాంటి ఒక షాకింగ్ వార్త అంటే ఈ బాండీ బీచ్ టెర్రర్ అటాక్స్, ఇందులో సాజిద్ అక్రమ్ అనబడే వ్యక్తి తీవ్రవాది చనిపోయాడు. ఇతని మూలాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వైపు ఉంది. హైదరాబాదులో మీకు ఎన్నెన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి, నేను చాలా వీడియోస్లో, నాకు ఇవాళ కూడా నమ్మకం అండి. 2007లో హైదరాబాదులో తీవ్రవాద దాడులు జరిగాయి. గోకుల్ చాట్ అన్నాము, లుంబిని పార్క్, అలాగే దిల్సుఖ్ నగర్ వద్ద కూడా తీవ్రవాదులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ వైపు పారిపోయారు, కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు, ఇవన్నీ మాట్లాడారు. నాకైతే అలా లేదండి. ఎందుకు అంటే ఈరోజు కూడా అక్కడ ఒక మినీ పాకిస్తాన్ ఉంది. ఎన్నో వీధుల్లోకి మీరు వెళ్ళలేరు. అక్కడ వీళ్ళు మామూలుగా వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే మీకు అక్కడ పళ్ళు అమ్ముకుంటున్నారు, ఇవన్నీ అనుకుంటాం. కాదండి, స్లీపర్ సెల్స్ అంటే మీకు అక్కడ అవసరము అన్నప్పుడు వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోతారు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ఆస్ట్రేలియాలో జరిగిన తీవ్రవాద దాడులు. 2022లో ఈ సాజిద్ అక్రమ్ అనబడే వ్యక్తి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కు వచ్చాడు. మరి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఓల్డ్ సిటీకే కదా వెళ్ళాడు. ఓల్డ్ సిటీలో ఎక్కడ ఇతను బస చేశాడు? ఇతనికి తెలిసిన వాళ్ళు అంటే ఇతని బంధుమిత్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వీళ్ళలో స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, అలాగే ఆస్ట్రేలియాకు సంబంధించిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంటారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ రావడానికి సిద్ధపడిపోయారంట. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా ఉంది చూసారా? భారత్లోనే ఈ తీవ్రవాదులు తిరుగుతున్నారు. మూలాలు ఎక్కడండి? వీళ్ళందరూ కూడా, వీళ్ళ మూలాలంతా కూడా పాకిస్తాన్ అనండి లేదా బంగ్లాదేశ్. సో దీన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ పాకిస్తాన్ మీడియా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ కుమారుడు నవీద్ అక్రమ్ అనేవాడు ఆస్ట్రేలియాలోనే పుట్టాడు. సో ఇతను ఆస్ట్రేలియన్ సిటిజన్. కానీ మీకు సాజిద్ అక్రమ్ అనేవాడు హైదరాబాద్ విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. కానీ మీరు చూశారు అనుకోండి, ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇతనికి సంబంధించిన నెట్వర్క్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు డీప్గా వెళ్ళాలండి, ఏదో పైగా చూస్తే అవ్వదు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ యొక్క ఇన్స్పిరేషన్, వాళ్ళ జెండాలు వీళ్ళ ఇళ్లలో కనిపించాయి, వాళ్ళ కార్లలో ఉన్నాయి ఐఎస్ఐఎస్ జెండాలు. సో ఇది ఒక భారీ కుట్ర. ఐఎస్ఐఎస్ అంటేనే ఒక ఫేక్ ఆర్గనైజేషన్ అండి, ఫేక్ ఆర్గనైజేషన్. అమెరికా వాళ్ళు అలాగ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలిసి ఐఎస్ఐఎస్ని ఏర్పాటు చేశారు. తరువాత వీళ్ళే దాన్ని ఎలిమినేట్ చేసినట్టుగా ప్రకటించుకున్నారు. అబూ అక్బర్ అల్ బాగ్దాది, సో ఇతను చనిపోయాడు. ఎవరు? అమెరికా వాళ్ళు ప్రకటిస్తున్నారు. వీడు వాళ్ళ పెంపుడు కుక్క, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కుట్రలో మీకు ఇది నిజమో అనుకొని భారత్ నుంచి 100 మందికి పైగా సిరియా వెళ్ళారు. హైదరాబాద్ నుంచి సిరియా వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సరేనండి, వీళ్ళందరూ కూడా తీవ్రవాదులు. ఎందుకు? వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడింది, ఆయుధాలు ఇవ్వబడింది. వెళ్ళండి, సిరియా కోసము, ఇస్లామిక్ స్టేట్ కోసం యుద్ధము చేయండి మాట్లాడారు. కానీ మనము చూడాల్సిందల్లా, ఇక్కడ మనము చూడాల్సింది అక్కడ ఏదో కాశ్మీర్లో ఒక పేలుడు జరిగింది, మొన్న రెడ్ ఫోర్ట్ వద్ద, ఇది కాదండి. ఈ స్లీపర్ సెల్స్ అని మాట్లాడుతున్నాను చూసారా, వీళ్ళే ప్రమాదం. ఎందుకంటే మీకు వేలలో ఉంటారు. ఇవాళ పాకిస్తాన్ యొక్క క్యాంపెయిన్ ఏంటండి? ఢిల్లీ బ్లాస్ట్ అనేది భారత్లో ఉండే తీవ్రవాదులు చేసిన పనే. నిజమే కదా? నిజమే కదండి. ఫరీదాబాద్ వద్ద ఉద్యోగము చేసుకుంటున్న ఒక డాక్టర్ తనని తాను పేల్చుకున్నాడు అంటే మీరు పాకిస్తాన్ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? మీరు ట్యాప్ చేసిన ఫోన్ కాల్స్ అంటారు, అలాగే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు అంటారు, ఇవన్నీ మాట్లాడతారు కదా. ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్తున్నాను చూడండి, దీని మూలాల్లోకి వెళ్ళారు అనుకోండి, ఇవాళ యావత్తు ప్రపంచములో 2 జాతులు టార్గెట్ అయ్యాయి. ఒక జాతి యూదులు, జూయిష్ కమ్యూనిటీ.
ఇంకొక జాతి భారతీయులు. సో వీళ్ళ మీద ఎలాంటి రేసిస్ట్ క్యాంపెయిన్ జరుగుతుంది అంటే, అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు బయట సోషల్ గ్యాదరింగ్స్లో లేదా నలుగురు మిత్రులు కలిసినప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడకండి. మీకు ఈ ముస్లింలు ఇలాంటి వాళ్ళు, క్రైస్తవులు అలాంటి వాళ్ళు, యూదులు ఇలాంటి వాళ్ళు, భారత్లో ఇవన్నీ మీరు మాట్లాడకండి. ఎందుకు అంటే మెయిన్ టార్గెట్స్ వీళ్ళేనండి. వరల్డ్ వైడ్ చెప్తున్నారు. యూదులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో చిన్న దేశం పాపులేషనే 2.7 అన్నప్పుడు ఇందులో యూద కమ్యూనిటీ యొక్క జనాభా ఎంత ఉంటుందంటే చాలా చిన్నది. అయినా కూడా ఈ సాజిద్ అక్రమ్ అనబడే తండ్రి, వాడి కుమారుడు నావీద్ అక్రమ్, వీళ్ళు ఫిలిప్పైన్స్ వెళ్ళి ట్రైనింగ్ పొందారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు, భారత్కు వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారండి వీళ్ళు. కాబట్టే మీకు మొన్నటి నుంచి వార్తలు, కొన్ని ఫ్యామిలీస్, ఓల్డ్ సిటీలో ఉండే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ అర్ధాంతరంగా హైదరాబాద్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని అంతా కూడా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు గమనించి పట్టుకోరండి, ఆధారాలు లేకుండా పట్టుకోరు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, అక్కడ ఎవరున్నారని మన రా ఏజెంట్స్ని వీళ్ళు యాక్టివేట్ చేస్తారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మన రా ఏజెంట్స్ వీళ్ళని ఫాలో అవుతారు. సో ఇది కామన్గా జరిగేది. మొత్తానికి వీళ్ళ మూలాలు ఎక్కడ, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు పారిపోతున్నారు, హైదరాబాద్ని విడిచిపెట్టి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు గమనిస్తారు కదా. సో ఇప్పుడు ఫిలిప్పైన్స్లో కూడా ఇదే పరిస్థితి. కానీ మీకు ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఎందుకండి వీళ్ళు హాయిగా బతకకుండా ఇలా ఎందుకు, వాడి ప్రాణాలనే వాడు పోగొట్టుకున్నాడు కదా. సాజిద్ అక్రమ్ అక్కడికక్కడ చనిపోయాడు, ఏంటి, ఎందుకు ఇలాగా? ఇప్పుడు వాళ్ళ కుమారుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు మీకు ఇంటెలిజెన్స్ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏమ్మా మీ వాళ్ళేంటి ఇలా చేశారంటే, అయ్యో మా ఆయన చాలా మంచివాడండి, నా కుమారుడు చాలా అమాయకుడు, వాడికి దీనికి సంబంధం అదేంటి, ఫోటోలో కనిపిస్తున్నాడు కదా తుపాకులు పట్టుకొని ఇంత ప్రొఫెషనల్గా. అక్కడ పాపం ఆ యూదుల మీద ఎలాంటి కాల్పులు జరిపాడంటే, అబ్బే వాడు అలాంటి వాడు కాదు అని అంటే ముందే ఆవిడను కూడా ప్రిపేర్ చేశారండి. మేము తిరిగి రాకపోవచ్చు, నిన్నే అడిగితే మాత్రం మన మూలాలు చెప్పకు, హైదరాబాద్లో మన బంధువులు ఎవరెవరు ఉన్నారో చెప్పకు, మన కుటుంబ సభ్యులు పాకిస్తాన్లో ఉన్నారా, బంగ్లాదేశ్లో ఉన్నారా, ఫిలిప్పైన్స్లో ఉన్నారా చెప్పకు అని క్లియర్గా చెప్పారండి. సో ఆ లెవెల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి తీవ్రవాద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే, సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక ముగ్గురు సహోదరులు ఉన్నారు, ఒకడు కష్టపడి చాలా ఎదుగుతున్నాడు, తక్కిన ఇద్దరు వాళ్ళని మెచ్చుకోరండి, ఈర్ష, ద్వేషం, బాబాయ్ వీడు ఇంతంత సంపాదించేస్తున్నాడా, ఇంతలా ఎదుగుతున్నాడా, వీడు నాశనం అయిపోవాలి, అదే కోరుకుంటారు. సో ఇప్పుడు భారత్ విషయంలో కూడా, ఇజ్రాయెల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ఆనందంగా ఒక లుంబిని పార్క్కి వెళ్ళి మనం జీవితాన్ని మనం హ్యాపీగా ఉన్నామని చెప్పడానికి వీలు లేకుండా అక్కడ దాడులు. గోకుల్ చాట్కి వెళ్ళి మీరు మంచి ఒక చాట్ తినాలంటే అక్కడ దాడులు. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దీనికి అంతు అదుపు అంటూ ఉండదండి. ఇవాళ జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ దాకా ఈ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారు అన్నప్పుడు యావత్ భారత్ను మీరు హై అలర్ట్లో ఉంచారు. సో దీని యొక్క రూట్స్ వెళ్ళారు అనుకోండి, ఒక ఆస్ట్రేలియానా, ఫిలిప్పైన్సా, పాకిస్తానా కాదు, ద్వేషము, ఎక్కడెక్కడైతే ద్వేషము ఉందో అక్కడ అంతా కూడా మీరు టార్గెట్ అయిపోతారు. ఇవాళ నాకు 5,500 రూపాయలు ఇవ్వండి, ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపోవడానికి నేను రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నానని చెప్పి జైషీ మహమ్మద్ యొక్క నాయకుడు చెప్తున్నాడంటే, 5,500 రూపాయలకు ఒక వ్యక్తి తన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే ఎలాంటి బ్రెయిన్ వాష్ ఉంటుంది. సో దీన్నే మనం గమనించాలి. ఇదైతే ఆగదు, కానీ ఇవాళ హైదరాబాద్ టార్గెట్ అయింది. ఇక్కడ ఎలాంటి స్లీపర్ సెల్స్ ఉన్నాయి గమనించేమో అనుకోండి, మొత్తము కూడా రూట్స్ అనేవి కదులుతాయి, ఫౌండేషన్ కదులుతుంది. మరి ఇందులో పాకిస్తాన్ రోల్ ఏమిటి మనం అందరం ఆలోచించాలి. మరి హైదరాబాద్ను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.